ఒక సాధకుడు సాధన చెయ్యాలని తపనతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కానీ ఆ సాధకుడు ఆ సాధన చెయ్యాలి అనేటటువంటి విధానానికి ముందు అతనికి గమ్యస్థానం దొరకదు. తనకు కావాల్సినటువంటి గమ్యస్థానం దొరికేంత వరకు ఆ సాధకుడు వెతకాలి. ఆ వెతికేటటువంటి ప్రయాణములో అలిసిపోయేటటువంటి విధానమైన కాలం ఉంటుంది. ఆ కాలము నెల పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు, సంవత్సరము పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 5, 10, 20 సంవత్సరాలైనా పట్టచ్చు. ఒక సాధకుడిగా తయారవ్వాలి అనంటే తన యొక్క మనసులో ఉన్న సంకల్పం తనకు సాకారము చెయ్యదు. తనకు మనసుకి, తన శరీరానికి, తన కాలానికి అనుకూలమైనటువంటి గురువు, ఆ గురువు తను మాత్రమే విద్య నేర్పించగలుగుతాడు ఈ కాలములో అని ఆ కాలానికి తగిలినటువంటి ధనదేవత, తన భగవంతుడి యొక్క ఆరాధన అతని దగ్గర సరిపడినటువంటి సబ్జెక్టు ఉంది ఆ గురువు దగ్గర అన్నప్పుడు అప్పుడు కాలము నిన్ను స్తంభింపజేస్తుంది. అంటే ఒక గురువు దగ్గర నిన్ను ఆగిపోయేటట్టుగా చేస్తుంది. ఆ గురువు దగ్గర ఆగిపోయిన తర్వాత కూడా నీ విద్యలు, నీ సాధన, నీ విధానము నేర్చుకోవడము కోసము నిన్ను కాలము అనేక విధములుగా పరీక్షించేటటువంటి విధానము ప్రారంభిస్తుంది. ఎందుకు అంటే గతంలో నీవు అనేక విధములైనటువంటి వాటికి అలవాటు పడి ఉన్నటువంటి శరీరము యొక్క స్వభావము కలిగినటువంటి మనసు యొక్క విధానముతో నీవు సంచరించి ఉన్నావు. కాబట్టి వాటన్నిటిని సంపూర్ణముగా నీవు తగ్గించుకోగలిగితే అప్పుడు ఏకాగ్రతగా ఉన్నటువంటి సాధన అనేటటువంటి నీ ప్రయాణములో నీవేదైతే లాభం పొందాలని అనుకునేటటువంటి సాధన యొక్క ఫలితం ఉందో ఆ ఫలితం వైపు తొలి అడుగ్గా వేయడం జరుగుతుంది. ఇది చాలామంది సాధకులకి తెలియక అనేక విధములైనటువంటి పుస్తక రూపములో ఉన్నటువంటి మంత్ర విధానాలని చూసి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు జపం చేస్తే కోరిక నెరవేరుతుంది అని చెప్పి తహతహలాడుతూ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలల వరకు ఆ 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలున్న జపాన్ని పూర్తి చేసి హోమం కూడా చేసి దాన ధర్మాలు చేసి ఎదురుగా ఆశగా చూస్తూ ఉంటారు. ఈ ఆశగా చూసేటటువంటి వారిని ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తుంది అనంటే